అమ్మా ఏం చేస్తున్నావు? తమ్ముడు కోసం గారెలు వేస్తున్నాను. బుజ్జి గారెలు. ఇలా గారెలు వేసినప్పుడు మధ్యలో హోల్ పెడితే మనకి బాగా కాలుతాయి అనమాట. మరి ఇంత చిన్న గారెలు ఎంత ఇప్పుడు ఇంత చిన్న గారెలు తీసా ఎందుకు చేశాను అనుకుంటున్నారా? ఋతువాడి కోసం. వాడికి ఇష్టం. తేజు అంత తినడు. ఈ ముద్దులను తేజు ఇంతసేపు చేసేసాడు అనమాట. సో ఇలా ఒకేసారి 5-6 బౌల్స్ పెట్టి దీనికి నూనె పెట్టి ఇట్లా పెట్టి పైన నొక్కితే మనకి ఈజీగా అవుతాయి అనమాట. సో ఇవి ముద్దలు ఇన్ని మిగిలినాయి. చూపి. సో ఇక్కడ గారెలు ఇవి ఆల్రెడీ గోల్డ్ అనమాట. సో నేను గారెలు చేయడం నాకు చాలా ఎక్కువ చిరాకు. కాకపోతే ఒక్కసారి మమ్మీ అయ్యాక మన పిల్లలకి ఏది నచ్చితే అది చేయాలనిపిస్తుంది కదా. సో అదే జోన్లో ఇప్పుడు వీడికి గారెలు వేస్తాం. తేజ్ ఎప్పుడు గారెలు అడగలేదు, కానీ వీడికి ఇష్టం అనమాట. సో ఇన్ని గారెలు ఆల్రెడీ రెడీ అయిపోయాయి. సో మా ఇంటికి మీరు రండి గారెలు తినడానికి. ఇవి వేస్తాను ఊళ్ళో. భలే స్పీడ్గా గోలుతాయి. చూడండి మా బుజ్జి బంగారం. వాళ్ళ డాడీ లేవలేదని మా ఋతుగాడినను తేజ్ గాడినను వీడేస్తాడు. రిత్తు అని వాళ్ళ డాడీ పడుకున్నారన్నమాట. సో మీరు పండగకి గారెలు చేసుకున్నారా? నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఈ గారెలు వచ్చేసి స్పెషల్ ఋతు కోసం. కానీ చూపి చికెన్ కర్రీలో గారెలు అద్దుకొని తింటే అది సూపర్గా ఉంటుంది. సో గారెలు మీ అందరికీ పంపిస్తున్నాను. బాయ్.